నమస్తే అండి. వెల్కమ్ టు సహస్ర లాగ్స్. మేము మా ఇంట్లో ఉల్లావకాయ పెడుతున్నామండి. అది 6 కాయలండి, 6 రసాలు. అవి కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కడిగి శుభ్రం చేసిన తర్వాత కట్ చేసి 1 గంట ఎండలో పెట్టామండి. 1 గ్లాసు కారం వేసామండి. దాంట్లో 3/4 గ్లాసు ఉప్పు వేసామండి. 1/2 గ్లాసు ఆవపిండి వేసామండి. 2 స్పూన్లు మెంతిపిండి ఎక్కువ వేసుకోకూడదండి, ముక్కలు నల్లబడతాయండి. దాంట్లో కొంచెం 1 స్పూను పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మేము సముద్రపు ఉప్పు వాడతామండి ఇక్కడ, రాక్ సాల్ట్. అది కొంచెం ఎండలో పెట్టి దాన్ని మిక్సీ కొట్టానండి, దాన్ని వాడుకుంటామండి. ఉప్పు బరువు ఉంటుందండి, దానివల్ల ఉప్పు తక్కువ వేసుకోవాలండి. అది సరిపోకపోతే 3వ రోజు చూసుకొని వేసుకోవచ్చండి. ఇవి అన్నీ వేసిన తర్వాత దాన్ని బాగా కలపాలండి. బాగా కలిపి అంటే మొత్తం అంతా ముక్కకు పట్టేటట్టు, మిశ్రమాన్ని మొత్తం అంతా ముక్కకు పట్టేటట్టు కలపాలి. ఇది మేమైతే ఇంట్లోనే చేసుకుంటామండి, బయటవి ఏమీ తినమండి. మనం ఇష్టపడి చేసుకున్నాం అనుకోండి, పెద్ద కష్టం అనిపించదు. బాగా కలిపిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన నూనె వేస్తామండి. డైరెక్ట్ మామూలు నూనె వేయము, పచ్చి నూనె వేయమండి. ఇది నేను గానుగ నూనె తీసుకున్నానండి. పొయ్యి మీద పెట్టి వేడి చేసిన తర్వాత ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేయించి కొంచెం 1/2 టీ స్పూను ఇంగువ వేసండి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుతామండి. ఇది నువ్వుల నూనె తీసుకోవడం వల్ల కొంచెం నొరగొస్తుందండి. వేగిన తర్వాత బాగా చల్లారిన తర్వాత కలపాలండి. వేడిది ఇప్పుడు పచ్చడిలో కలపకూడదండి. దీన్నే తొక్కు పచ్చడి అంటారండి, ఉల్లి ఆవకాయ కూడా అంటారండి. దీన్ని ఇడ్లీలోకి, మనం అన్నాలకు కూడా, టిఫిన్లోకి కూడా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, అన్నంలో కూడా కలుపుకోవడానికి బాగుంటుందండి. చిన్న చిన్న ముక్కలు కదా, పెద్ద ముక్క అయితే వేస్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఇది ఎంత కావాలో అంతా వేసుకొని తినేసి ఉంచుకోవచ్చు. ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ముక్కల్ని కొంచెం ఎండలో పెట్టాం కదండి, దానివల్ల నిల్వ ఉంటుందండి, పాడవుతండి. మనం అప్పటికప్పుడు అయితే ముక్కల్ని ఎండలో పెట్టక్కర్లేదండి, మామూలుగా కలిపేసుకొని తినేయచ్చండి. ఇది ఆయిల్ గానుగ నూనె వలన కొంచెం నురగొస్తుందండి. ఇందులో కరివేపాకు వేసాము. తర్వాత ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తడి తగలకుండా ఉంటే పచ్చడి నిల్వ ఉంటుందండి. తడి అనేది తగలకుండా చూసుకుంటే పచ్చడి నిల్వ ఉంటుందండి. నూనె ఒకటి ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా తగ్గితే మాత్రం పాడవుతుందండి. ఉప్పు కొంచెం సరిపోయేటట్టు చూసుకోవాలండి. 3వ రోజు మళ్ళీ కలిపినప్పుడు చూసుకొని మనకి ఏం పడతాయో వేసుకోవాలండి. కలిపిన దాన్ని ఇందులో ఇంగు వేస్తున్నామండి. ఇంగు వేసి
స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముక్కల్లో కలుపుకోవాలండి. ఇష్టపడి చేస్తేనండి పెద్ద కష్టం అనిపించదండి. మనసు కూడా అక్కడ పెట్టి చేసుకుంటే ఇది కష్టం కాదండి. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. చల్లారింది ముక్కల్లో కలుపుతున్నామండి. మజ్జిగ చేసుకొని మధ్యలో వేసుకొని మొత్తం ప్రతి ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలండి. బాగా కలిపి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా ముక్కలకి పట్టాలి మిశ్రమం అంతా. బాగా కలిపి ఒక గాజు సీసాలోకి తీసుకుంటానండి. తీసి మళ్ళీ మూడో రోజు ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో ఏమైనా పడతాయి అంటే మళ్ళీ వేసుకుంటామండి.